హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను. మీరు బాగుంటేనే నేను బాగుంటాను అనేది నా నమ్మకం. అయితే ఈరోజు మనం చూస్తున్నాం, భద్రాదిరాముడు ఇక్కడ కొలువై ఉండడమే కాదు, ఇక్కడికి వచ్చి సీతాదేవి, లక్ష్మణుడు, రాముడు అందరూ కూడా ఇక్కడ నివాసం ఉన్న ఈ ప్రదేశం ఇది స్పెషల్ అంటే స్పెషల్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ నడిచి ఈ ప్రదేశంలో సీతాదేవి, రాముడు వీళ్ళంతా కూడా ఇక్కడ నివాసం చేసి ఆ వనవాసం సమయంలో తల్లి మాట, తండ్రి మాట, వాళ్ళు మాటకు లోబడి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉండి ఈ అడవిలో ఈ ప్రాంతంలో ఉండి ఇది ఇప్పుడు ఆ యొక్క శ్రీరామునికి అంకితంగా ఈ మండపాన్ని నిర్మించడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం అంతా కూడా సీతాదేవి, రాముడు, ఇదంతా కూడా లక్ష్మణుడు ఇక్కడ మొత్తం కూడా పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని, ఈ బావిలో నీళ్లు సీతాదేవి వాడింది, ఈ బావిలో నీళ్ళే వంట చేసుకొని ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్కది కూడా ఎవిడెన్స్ ఉంది ఇక్కడ వాళ్ళు తిరిగినట్టుగా. ఇదంతా కూడా ఆ గుడి పైన కనిపిస్తున్నటువంటి రాళ్ళు అయితే ఉన్నాయంటే స్పెషల్ అంటే స్పెషల్. ఆ రాళ్ళు కింద పడ్డట్టుగా ఉంటాయి, కానీ కింద పడవు. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే నిర్మించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకు చెప్తున్నారు. చెప్పడమే కాదు, అవి చూస్తే మాత్రం పరేషాన్ అంటే పరేషాన్, నమ్మసౌక్యంగా లేదు. కానీ అవి కింద పడట్లేదు, కానీ అది ఆనాటి స్పెషల్గా దేవుడు కాబట్టి ఆయన మనిషి ఆ రోజుల్లో నిర్మించినాడు. కానీ ఒక్కొక్కటి ఈ కాకతీయ రాజులు ఇదంతా కూడా ఇది నిర్మించి ఆ నానుడిని ఏదైతే ఉంటుందో అది కొనసాగించాలని ఇక్కడ ఇదంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు మంచిగా శిల్పాలు చెక్కి ఉంటాయి. ఈ కాకతీయ గుడి ఒక్కొక్క పౌలు ఒక్కొక్క తీరుగా, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్టైల్గా డిఫరెంట్ వేలో వీటిని శిల్పాల పైన ఇదంతా సున్నం వేసి వాటిపైన ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవి కొంచెం డిస్టర్బెన్స్, చాలా కాలం నాటివి కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉన్నవి. కానీ ఇది మీరు దగ్గరికి వచ్చి చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా మనకు కనిపిస్తున్నటువంటి ఈ గుడి ఎంట్రన్స్ అనమాట. ఇదంతా కూడా మన చుట్టుపక్కల చూస్తే అటు పక్కన కూడా చాలా అద్భుతంగా ఈ శిల్పాలను చెక్కించడం జరిగింది. అసలు స్వయంభుగా ఇక్కడ ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రతి దానికి సంబంధించినటువంటి నాగబంధనం ప్రతిది కూడా ఇక్కడ నిర్మించినటువంటి విశేషాలు ఇక్కడ ఉన్నాయి. ఈ శ్రీరామచంద్ర ప్రభు ఇక్కడ నుండి భద్రాచలం వెళ్ళడమే కాదు, అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి రావడం, ఎవిడెన్స్లు, స్వరంగ మార్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుపుతున్నారు. కానీ అవి ఎక్కడి నుంచి ఎటున్నాయి, ఎటుపోతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి అనేది ఇప్పుడు ప్రస్తుతం ఈనాటి కాలంలో ఎవరికీ తెలియదు. ఆనాటి కాకతీయులు ఎవరైతే ఇదైతే మనం చూస్తున్నటువంటి లోపలికి వచ్చి గర్భగుడి అనమాట. ఇదంతా కూడా లోపల గర్భగుడి. మనం వచ్చేసరికి అయ్యగారు కూడా వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను వచ్చేసరికి చాలా మధ్యాహ్నం అయితే అయింది, ఎవరు లేకుంటుండే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పూజారి గారితో అడిగి మనకున్నంత వరకు అయితే వీడియో కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రూల్స్ కానీ ఏదైనా సరే మనం గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా చేయకూడదు కనుక మనం ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుడు ఏదైతే ఉందో మనకు కనిపిస్తున్నటువంటి ఇది స్పెషల్ అంటే స్పెషల్. ఇంకా లోపల కొన్ని కూడా కొంచెం కవర్ అయ్యే విధంగా తీశాను, కానీ అవి కొన్ని పెట్టకూడదు, మనం వీడియోలో పెట్టకూడదు, పోస్ట్ చేయకూడదు అని అంటే దాని ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మన దేవాలయాల సంస్కృతిని బయటికి తీసుకురాకూడదు. కొంతమంది ఎవరైతే ఆశాపరులు ఏదైతే పైన దండయాత్రలు చేసి ఇబ్బంది పెట్టారో దానికోసం కొద్దిగా మనం కూడా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ పైకి ముందుగా ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి ముందుకు వస్తే ఈ నుంచి ఈ పైకి ఎక్కితే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది సాక్షాత్తు సీతాదేవి గారు తన పాదాలను ఇక్కడ కూర్చొని ఈ కొలెన్లో, ఇక్కడ కొలెన్ ఉంటుంది మీకు చూపెడతాను, ఈ పాదాన్ని అచ్చుకొచ్చినట్టుగా ఈ కొలెన్లో ఇదంతా కూడా అప్పుడు వాళ్ళు ఇక్కడ ఇందులో స్నానం చేయడము, తర్వాత మంచి చెడులకు వాటర్ వాడుకోవడం ఇదంతా కూడా జరిగింది. అయితే మీకు కింద నుంచి చూపెట్టాను కదా ఆ రాళ్ళని, మీరు ఇక్కడ చూస్తే అసలు చూడండి, నేను మనిషి నడవడానికి అసలు దగ్గర దాకా వెళ్ళాను కానీ అసలు దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో కాలు జారి స్లిప్ అయి కింద పడిపోతానేమో అనే భయం మనలో మొదలవుతుంది. కానీ దగ్గరికి వెళ్ళలేము. ఆ రాళ్ళు ఎలా అసలు కింద అసలు ఎలా ఆగాయి అనేది అక్కడ ఉన్నటువంటి ఆ దేవుడు ఎలా, రాముడు ఎలా మరి వాటిని ఆపాడా,
లేదా లేకపోతే వాళ్ళకున్న శక్తులతో, లేకపోతే ఆ రోజుల్లో వాటికి ఏమైనా సపోర్ట్ పెట్టారో తెలియదు. కానీ కనీసానికి ఒక రాయి కూడా ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కదలకోకుండా ఉంది. ఇక్కడ కొంచెం పైకెళ్తే ఇక్కడ వాళ్ళు నివసించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉండుండవచ్చు, అది వాళ్ళ ఇల్లు అయి ఉండవచ్చు, లేకపోతే కానీ మనం కరెక్ట్ ఐడెంటిటీ నేనైతే చెప్పలేను. ఎందుకంటే ఇదైతే నిర్మించబడి ఉన్నది ఇల్లు, కానీ ఇది ఎవరు వాడారు ఏం సంగతి, కానీ మట్టితో మాత్రం నిర్మించబడి ఉంది. ఇది మట్టితో చేసినది కాబట్టిగా మనం ఇది అది అనడానికి ఏమీ లేదు. అయితే మీకు ఇక్కడ కొన్ని చూపెడతాయి. ఇక్కడ పక్కన మనం చూసినటువంటి ఇదంతా కూడా ఈ మట్టి చుట్టుపక్కల ఇదంతా కూడా ప్రతిదీ కూడా చూడండి చాలా క్లియర్. ఇంత పైకి మట్టిని తీసుకొచ్చి రాళ్ళని తీసుకొచ్చి చాలా అంటే చాలా నీట్గా కట్టారు. కానీ వందల సంవత్సరాల క్రితం నాటి ముచ్చట కాబట్టిగా ఇప్పుడు కనీసం మనం ఒక ఇల్లు కడితే లక్షల కోట్లు పెట్టి కడితేనే కనీసం ఒక పూటైనా కూడా ఒక 50 ఏళ్ళు కూడా ఉండట్లేదు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఈ కొలను కనిపిస్తుంది. ఈ కొలనుకు సీతాదేవికి రాముల వారికి ఇక్కడ నుండి భద్రాచలం వెళ్ళడానికి మెయిన్ వే ఇదే సొరంగ మార్గము ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఈ చెంబు ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ కొలనులో ఉండే నీళ్లు ఏదైతే బలమైన విశ్వాసం, వాళ్ళ విశ్వాసాన్ని మనం కాదనడానికి లేదు. ఎందుకంటే ఎంతోమంది ప్రయత్నిస్తే అది జరుగుతుంది. కానీ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలని మాత్రం ఎవరు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి మార్గాలు ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఒక 10 సంవత్సరాల కింద వేసిన రోడ్డు మళ్ళీ ఇంకో రూటు ప్రభుత్వాలు మారినప్పుడే మారుతున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళు వందల వేండ్ల కింద నడిచినటువంటి సొరంగ మార్గాలు ఉన్నాయా లేవా ప్రయత్నం చేస్తే మీ ప్రాణాల మీదకి వస్తుంది. వద్దు, అలాంటి ప్రయత్నాలు చేయొద్దు దయచేసి. మన భావితరాలకు అందించడం కోసం ఈ వీడియోలు మాత్రం చేస్తున్నాము. మనకు ఏదైతే ఉందో ఎవిడెన్స్, శ్రీరాముడు ఇక్కడ నివసించి ఇక్కడ ఆయన ఉన్నాడు, మన తెలంగాణలో ఉన్నాడు అంటేనే అది మనకు చాలా అంటే చాలా మన తెలంగాణను పరిపాలించినటువంటి ఆ మహారాజు గొప్పతనం తెలుసుకోవడానికి నేనైతే చాలా గర్వంగా చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను పైనుంచి కిందికి వచ్చేంతవరకు చాలా కోతులను కింద చూశాను. కానీ ఈ కోతి ఏదైతే ఈ మంకీ ఏదైతే కనిపిస్తుందో పైనుంచి కింది నుండి పైకి వచ్చేంత వరకు కూడా మమ్మల్ని వెంబడిస్తూనే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీలైతే ఫ్రెండ్స్ నలుగురికి పరిచయం చేయండి నా వీడియోని.